ఈ మధ్య సీజేపీ ఒక కార్యక్రమం తీసుకుంది. మీ ఊర్లో ఉన్నటువంటి బడులని సందర్శించండి అనే ఒక కార్యక్రమం. సో, ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక విలేజ్‌లో ఉన్నటువంటి స్కూల్‌ని సందర్శించడానికి సీజేపీ కార్యకర్తలు కొంతమంది అక్కడికెళ్లారు. అయితే అక్కడికెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడ్డుపెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్కూల్‌లో అంటే ఆ స్కూల్‌కి వెళ్ళనీయకోకుండా వాళ్ళని తరిమి కొట్టారు. సో, ఆ తరిమి కొట్టడం ద్వారా ఇది ఒక చర్చనీయాంశమైంది. ఈ చర్చనీయాంశం కాస్త అసలు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ భవనాలు లేకోకుండా ఉన్నాయి అనే ఒక సర్వే చేస్తే అందులో సుమారు 611 స్కూల్సు అసలు భవనాలే లేవట. చూడండి మరి ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. సో, ఎమ్మటే ఆ ప్రభుత్వం 611 బళ్ళకి భవనాలు నిర్మించడానికి బడ్జెట్ రిలీజ్ చేసింది. సో, మరి ఇన్ని రోజులు ఏం చేసింది ఆ ప్రభుత్వం? ఇన్ని రోజులు ఏం చేసిందంటే ఉత్తినే కూర్చుంది. ఈరోజు వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి వెంటనే సర్దుబాటు చేసుకుంది. కాబట్టి ఇకనైనా మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో ఏం జరుగుతుంది వెళ్ళి ప్రశ్నించండి. అసలు ఏం జరుగుతుంది, మనకు భవనాలు ఉన్నాయా లేవా, అసలు ఫ్యాకల్టీ ఉందా లేదా, ఇట్లాంటివి కొన్ని ప్రశ్నిస్తేనే మనకు కావాల్సినటువంటి హక్కులు వస్తాయి. ఎందుకంటే విద్య అనేది భావితరాల యొక్క భవిష్యత్తు. సో, ఆ విద్య అందరికీ నాణ్యంగా మంచిగా అందాలంటే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒకప్పటి రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు రాజకీయ నాయకులు లేరు. ఎంతసేపు ఎంత డబ్బు పెట్టాము, ఎంత సంపాదించాలి, ఎంత రావాలి మనకి అనే క్యాలిక్యులేషన్స్‌లోనే ఉన్నారు. కాబట్టి వారికంటూ సొంతగా వారి సొంత పిల్లలు వేరే ఉన్నారు. ఆ సొంత పిల్లలు ఏందంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేటు బిజినెస్‌లు, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మంచిగా నడవాలంటే గవర్నమెంట్ సంస్థలైనటువంటి బళ్ళు, ఆసుపత్రులు, కాలేజీలు, ప్రభుత్వ రంగ సంస్థలు వీటన్నిటిని మంచిగా నడవనీయకుండా చేయడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇట్లాంటివి మనం ప్రశ్నించినప్పుడే ఇప్పటికైనా జెన్‌జీలో చాలా మంచి ఒరవడి వచ్చింది. దీన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.